చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు జరిపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 6 ఉన్నతాధికారులతో ఈ కమిటీని వేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం చెందారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీం దర్యాప్తు పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఎప్పటిలోగా నివేదికనివ్వనుంది? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? సింధూరా, చార్మినార్ సమీపంలోని గుల్బార్ హౌస్ చౌరస్తాలో సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం వల్ల ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది మృతి చెందారు. దీనిపైన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా అంటే ఏసీ కంప్రెషర్ వల్ల వచ్చేసి ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకే విధంగా ప్రమాదం జరిగిందనే ఒక కోణంలో వచ్చేసి పోలీసులు కావచ్చు, పోలీసులు దాంతో పాటుకు వచ్చేసి క్లూస్ టీం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాటిని అందరితో కలిపేసి కూడా ఒక కమిటీని చేశారు. ఆ కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్, దాంతో వచ్చేసి హైడ్రా కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన డీజీ, దాంతో పాటుగా వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన సీఎండీ ముషరఫ్, పొన్నం ప్రభాకర్ తో కలిపినటువంటి 6 కమిషనర్ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా వచ్చేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా క్లూస్ టీము, ఫైర్ టీము, దాంతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో పాటుగా వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వెళ్ళేసి ఆ దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు అంటే ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఎక్కడ ప్రమాదం అయ్యే అవకాశం ఉందనేది కూడా దాదాపు ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ దర్యాప్తు అనేది వేగవంతం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానికి అంటే ఏదైతే భవనం ఉందో ఇదే భవనంలో కింద వచ్చేసేమో వాణిజ్య సదుపాయాలు, వాణిజ్యం అంటే వ్యాపారానికి సంబంధించిన షట్టర్లు ఉన్నాయి. దానికి 5 ఫీట్ల మార్గం ఉన్నటువంటి ఒక షట్టర్ ద్వారా వచ్చేసి G+1, దానిపైన వచ్చేసి అదనంగా ఇంకొక ఫ్లోర్ G+2, 2 ఫ్లోర్లు అనేవి ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్లకు ఒకటే ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ ఆధారంగానే పైకి వెళ్లాల్సిన గోడంతో పాటుగా 3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 17 మంది అంటే 24 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంట్లో అంటే ఇప్పటికీ కూడా దాంట్లో 22 మంది ఉన్నారా, 24 మంది ఉన్నారా, 26 మంది ఉన్నారా అనే క్లారిటీ అనేది మాత్రం ఇప్పటికీ కూడా పోలీసులు ఇవ్వలేకపోతున్నారు. కానీ దీంట్లో అందరికి కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది ఏంటి అంటే దాదాపు ఆ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో నుంచి 4 వ్యక్తులు బయటికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఓనర్స్ కావచ్చు, అంటే ప్రహ్లాద్ మోడీ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలే. వాళ్ళందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. అక్కడ మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు వెళ్ళి అంటే ఒక వ్యక్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోయి 4 ప్రాణాలని బయటికి తీసుకొచ్చిండు. కానీ అదే సమయానికి అప్పటికి కూడా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం, 5 నుంచి 6 మధ్యన జరిగితే 6 గంటల 20 నిమిషాల తర్వాత వచ్చేసి అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. ఆ ఫైర్ ఇంజిన్ లో 50% మాత్రమే వాటర్ ఉన్నాయి. దానితో పాటుగా దానికి సంబంధించినటువంటి నిచ్చెన కానీ దాంతో పాటుగా అంటే ఎమర్జెన్సీగా ఆ మంటల నుంచి లోపలికి పోవడానికి కూడా ఫైర్ సిబ్బందికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. రెండో విషయానికి వస్తే అంబులెన్స్ ఏదైతే ఉందో ఆ అంబులెన్స్ లో ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్ లేవు, మరోవైపు వచ్చేసి ఆక్సిజన్ యొక్క మాస్కులు లేవు. అంటే ఏదైతే ఎమర్జెన్సీ ఉన్న కేసెస్ ఉన్నాయో ఆ పేషెంట్ అంటే ఆ బాధితుల్ని ఆ క్షేత్రయాత్రలోని లోపలికి హాస్పిటల్ పోయే వరకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు. దాని వల్ల 17 మంది ప్రాణాలు బలయ్యాయి. దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమో పవర్ షాట్ వల్ల సర్క్యూట్ వల్ల కాదని చెప్తున్నారు. ఒకవైపు వచ్చేసేమో ఏసీ కంప్రెషర్ ఏంటంటారు. అసలు ఏం జరిగిందనే విషయంలో కూడా ఇప్పటికీ క్లూస్ టీము దర్యాప్తు చేస్తుంది. దీన్ని ఈ నెల 23వ తారీఖు వరకు కూడా ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వచ్చేసి దానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్తున్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంజిత్. చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అయితే సమగ్ర విచారణ అయితే జరిపేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 6 సభ్యులతో కూడిన కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం చెందారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీం, అగ్నిమాపక అధికారులు, రెవెన్యూ అధికారులు ఉదయం 11 గంటల నుంచి అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు.